చూస్తూ చూస్తూనే చాలా కాలం గడిచిపోయింది. ఏం జరిగినా కదలని మా బీఫేజ్ చెరువు కబ్జా విషయంలో మాత్రం ఒకటైపోయింది. మా లాయర్ మావయ్య అయితే ఇమీడియట్గా స్టే ఆర్డర్ తీసుకొచ్చేశాడు. ఈ కాలనీ గొడవల్లో పడి అమ్మతో మాట్లాడడం చాలా తగ్గించేశాం. యాక్చువల్లీ అమ్మాయి మధ్య మాకు ఫోన్లో దొరకట్లేదు. పద్దుకైతే కంప్లీట్గా ఫ్రీడమ్ పోయింది. అత్తే ఆల్మోస్ట్ ఇంకా డిటెక్టివ్గానే తయారైంది. పారు కంపెనీలో అభి ఎక్కడికో వెళ్ళిపోయాడు. లక్ష్మి కూడా గోల్డ్ ఫేస్కి బాగానే అడ్జస్ట్ అయిపోయింది. ఆ విషయం తెలిసి మేమే అడ్జస్ట్ కాలేకపోయాం. ఇంకా నాగరాజ్ అయితే మరి. అప్పుడు వచ్చింది వినాయక చవితి. అరే సీను ఇట్రా. ఏంట్రా? అరే గోల్డ్ ఫేజ్ 10 ఫీట్లు గణేష్ పెట్టిరట్రా బాయ్. అవునా? మనం 12 ఫీట్ పక్కా పెట్టాలి. మామయ్య గణేష్ చందా చందా మేడం. ఏంటి గణేష్ చందా మేడం. 10 రూపాయలా? అరే మేడం మరి 10 రూపాయలు ఏంది మేడం? చాలే వెళ్ళండి వెళ్ళండి. ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళవే. వెళ్ళండి వెళ్ళండి. జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. అరే మీ 10 ఫీట్ అరే 12 ఫీట్. చూడండి రా మా పెద్ద గణేష్. అరే రాకేష్ వాళ్ళ గణేష్ మనకంటే పెద్దగా ఉందిరా. అవునరా. అరే వాట్ ద బ్లడీ హెల్ మ్యాన్. ఎంత రా చెప్తా కదా నువ్వు చూడు. పట్టండి రే అది టీరా. ఇప్పుడు చూడండి రా. అరే అరే రాకేష్ చూడరా. సిల్వర్ గణేష్ 1 కిలో. అరే ఏం చేస్తున్నారా? రండి రా. అరే రే అదే మీ లెవెల్. అదే మీ లెవెల్. అదే 2 ఫీట్ల పెద్ద వినాయకుడిని తెచ్చి మేము చాలా ఫీల్ అయిపోయాం. కానీ గోల్డ్ ఫేజ్ వాళ్ళు మమ్మల్ని ఈ విషయంలో ఇంత దారుణంగా దెబ్బ కొడతారని అస్సలు ఊహించలేకపోయాం. దానికి రీజన్స్ ఏంటా అని చాలా ఆలోచించాం. డబ్బు అని నాగరాజ్, లేదు మనలో మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం అని నేను. ఇలా కాదురా, మనం ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఇవ్వాలి. కరెక్ట్ రా. వీ హ్యావ్ టు ఫార్మ్ క్లబ్స్, స్పోర్ట్స్, కల్చర్, సైన్స్, కంప్యూటర్స్, ఇంగ్లీష్, లిటరేచర్, బ్యూటీ కాంటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేద్దాం. బ్యూటీ కాంటెస్ట్. బ్యూటీ కాంటెస్ట్. బ్యూటీ కాంటెస్ట్ ఏందిరా? యా బాయ్. ఎందుకురా, మనకేం తక్కువ? మనకు అమ్మాయి లేరా? ఐ మీన్ లుక్ ఎట్ పదు, షీస్ సో బ్యూటిఫుల్. Beautiful girl, you beautiful girl. అరే ఇంకోట్రా చెప్పరా. ఇది మాత్రం పక్కా చేయాలరా. బీ ఫేజ్ లెక్కలు గోల్డ్ ఫేజ్ ఎవ్వరు పని చేయొద్దు. బెస్ట్ కదా. ఏంటి బ్యూటీ కాంటెస్టా? నీకేమైనా పిచ్చి పట్టిందా? చస్తే ఒప్పుకోను. అయితే నేను చచ్చినా నీతో మాట్లాడను. బెదిరిస్తున్నావా? మాట్లాడకపోతే పోవే. నేను అన్నం తిన్ను. నాన్న చెప్పు. నువ్వు ఊరుకో. ఏంటి నీ గొడవ? అలా పొట్టి పొట్టి బట్టలేసుకుని టీవీలో కనిపిస్తే రేపు నేను ఎవ్వడు పెళ్లి చేసుకోడు. అయితే నేను పెళ్లి చేసుకోను. అరేంజ్ చేస్తున్నావు కదా పెళ్లి చూపులు. పిలు, చెప్తా. పిలు. అయితే నాకు బ్యూటీ కాంటెస్ట్ ఓకే అయితే నీకు పెళ్లి చూపులు ఓకేనా? ఓకే ఓకే చెప్తా చెప్తా. Beautiful girl, beautiful girl. హే హాయ్, మెల్లిగా. ఏంటంత హడావిడి? నీకోసం. నా కోసమా? హే థ్యాంక్స్. ఇట్స్ ఓకే. వధు చాలా చాలా థ్యాంక్స్. అది అమ్మ ఇవ్వాలనుకుంది ఎప్పటి నుంచో, కానీ నాకు తెలుసు. ఓకే. శ్రీను, అమ్మ నాకు పెళ్లి చూపులు చూస్తుంది ఓ అని అమ్మ అంటుంది.
కంగ్రాట్స్. ఓకే బాయ్. అరే నీకేమైనా మెంటలారా బాయ్? అమ్మంటే ఇష్టమే కదా. వరుస కూడా అవుతుంది. ఇంకేంద్రా బాయ్? నువ్వు సైలెంట్గా ఉన్నావని ఐఏఎస్ కనుక ఓకే చెప్పింది అనుకో, నీ బతుకు బస్ స్టాండే ఇక. కరెక్టే. అరే నా మాట ఏంట్రా బాయ్? ఆ పెళ్లి సూపులు కాకముందే చక్కగా పోయి ఐ లవ్ యూ చెప్పు, మొత్తం సెట్ అవుతుంది. ఏంది? ఏ సిగ్గుపడకురా, అడిగి. అంతే. అరే నువ్వు పార్క్ చెప్తావా? నేనా? యా షూర్. నా చూడు మళ్ళా. లక్ష్మి అక్కడ వరకు నేను వస్తా. వద్దు థ్యాంక్స్. అరే ఏదైనా సినిమాకి రమ్మనరా బాయ్. ఇమ్రాన్ హష్మి గారి సినిమా అయితే బెస్ట్. రే కానీ ఇప్పుడేం లేవు కదా. అరే లేకపోతే ఏందిరా, ఒకసారి అడిగి చూడు. అసలు వస్తుందో రాదో, అసలు ఏమంటుందో. గో ఫేస్ రియాక్షన్తో చెప్పేసి మళ్ళా. ఏ లక్ష్మి, ఏం సంగత్? ఏం లేదు. అరే అట్లయితే తన ఫేస్ చూసి చెప్పరా ఏమనుకుంటుందో. ఫేసా? ఆ, ఏ టాయిలెట్ వస్తున్నట్టుంది. ఎట్లు ఉరుకుతుంది చూడు. ఏ లైట్ రా బాయ్, నీ పని చూడు ఫస్ట్. గిఫ్ట్ కొంటావు కదా, ఏం కొంటావు? ఇయర్ రింగ్స్, క్యాడ్బరీ చాక్లెట్, అంతే. హాయ్ పదు, హ్యాపీ బర్త్డే. ఇయర్ రింగ్స్. థ్యాంక్స్. పదు పదు రేపు లంచ్కి వెళ్దామా? ఓకే ఓకే. కాల్ చేస్తా యా యా డెఫినెట్గా. షూర్ బాయ్. హే పదు, ఇలా రా. రా. థ్యాంక్స్. బాగున్నావు పదు. లంచ్కి వస్తావుగా? నీ ఎప్పుడు పిలుస్తావని వెయిటింగ్ ఇక్కడ. ఏ పదు, Huh? హ్యాపీ బర్త్డే. ఇవాళ అయితే దాని బర్త్డే కూడా. ఓకే ఓకే అలాగే చేద్దాం. వాళ్ళు ఇవాళే వస్తున్నారంటే నీ బర్త్డే అని కూడా చెప్పా. బాబా దయ వల్ల అన్నీ మంచి జరుగుతున్నాయి. అమ్మా ఎందుకు దయా, ఎవడొస్తున్నాడు? పెళ్లి వాళ్ళు నిన్ను చూసుకోవడానికి. అమ్మా కుదరదు, అస్సలు కుదరదు. నాకు ప్లాన్స్ ఉన్నాయి. ఇవాళ నా బర్త్డే, నా ఇష్టం. ఏంటి నీ ప్లాన్స్? ఏవో ఉంటాయి ఫ్రెండ్స్తో. అయినా ఇలాంటి వాటికి ప్రిపరేషన్ కావాలి. ఎవడి ముందు గొర్రెలాగా కూర్చోడానికి కొంచెం నా బాడీని ప్రిపేర్ చేయాలి. కుదరదు చెప్పేసాయి. ఎన్నింటికి నీ ఫ్రెండ్స్తో ప్లాన్? లంచ్ 1కి. అయితే 10కి పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ అవి ఫినిష్ చేసుకుని 1కి నీ ప్లాన్. ఏ నువ్వు వస్తావా? లేదు, డ్రాప్ చేసి పిక్ చేసుకుంటా. అమ్మా ఎట్ పార్లో విల్ బి లేట్ అని మెసేజ్ పెట్టు. రాధా అని ఉంటుంది, దానికి పెట్టు. ఓకే. That parlor will be late. Why? You're already beautiful. అమ్మా ఇచ్చేయ్. ఆల్రెడీ బ్యూటిఫుల్. తీసుకో. పెళ్లి చూపులో గెటింగ్ రెడీ.
సీ యూ ఎట్ యువర్ వెడ్డింగా? అమ్మా, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఒక్క కూతుర్ని ఎందుకు నీకంత పగ నేనంటే? ఇట్స్ మై బర్త్డే. ఏమైంది? నేనేం చేశాను? ఇలా పద్దుని కలిసావా నేనా? ఏమంటుంది? లేదురా, రాలేదు. శ్రీను, రే శ్రీను, పద్దురా. శ్రీను, లైట్ రా. అభి 1 minute. అదేంట్రా? హే హాయ్. శ్రీనుని ఫోన్ ఎత్తమని చెప్పు ప్లీజ్. పొద్దు నుంచి ట్రయింగ్. ఓ నీకు ట్రీట్ ఇస్తా. ఏ లైట్, డోంట్ వరీ, నేను చెప్తాగా. అరే అన్నిసార్లు సారీ చెప్పిందంట కదరా, ఎందుకంత లెవెల్ వేస్తావు? రేపు ఫస్ట్ షోకి వెళ్దామా? అరే తనకి నీ ప్లాన్ తెలియదేమోరా. అసలు ఏంటి నీ ప్రాబ్లం? వెళ్ళి మాట్లాడరాదు, తను ట్రీట్ కూడా ఇస్తానంది. అరే పెళ్లి చూపులోలా? అదేరా ప్రాబ్లం. పద్దుకి నేను కరెక్ట్ కాదురా. అత్తయ్య ఎలాగో ఒక మంచి సంబంధం చూసి పెడుతుంది. ఐఏఎస్ గాడు, తనకు అదే బెటర్. అరే నాగరాజ్, నువ్వేనా చెప్పు. రే నువ్వే ఎట్లా అంటే చదువు సందలేను నేనేమనుకోవాలరా భయ్? ఫైట్ చేయాలరా ఇష్టం ఉంటే. అది ఇట్లా ఏడుస్తూ కూర్చుంటావా ఏంది? శ్రీను, తలుపు తీ. శ్రీను, ఓ పైకి వెళ్దాం, మాట్లాడాలి. నో పద్దు. ఎక్కువ చేకు, పద్దు ప్లీజ్. చెప్తున్నా పద. ఓకే, వెళ్ళే ఉంటే అరుస్తా. ఏంటి పద్దు చెప్పు. శ్రీను, నా ఫాల్ట్ ఏమీ లేదు. నాకు పొద్దున్న దాకా అస్సలు తెలీదు. అండ్ కలిసి చెప్దాం అనుకున్నా, నువ్వేమో అలిగావు. ఆ మెసేజ్ అమ్మ పంపింది. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్. అవునా? సరే. ఎలా ఉంది? అమ్మ డైమండ్ స్టడ్స్ కొంది, అందుకే పొద్దున్న వేసుకోలేదు. ఎలా ఉన్నాను? బావునా, కానీ మీ లెవెల్కి డైమండ్సే సూట్ అవుతాయి. నా చాక్లెట్ ఏది? నాగరాజ్ చెప్పాడు కొన్నా అంట కదా. లేదు. కిందుందా? లేదు, తినేసా. తినేసావా? నా బర్త్డేకి కొని తినేసావా? ఎందుకు? ఇవ్వాలనిపించలేదు, తినేసా. సిగ్గులేదురా నీకు? మనసులో ఏదో పెట్టుకొని ఇలా రివెంజ్ తీసుకుంటున్నావు కదా. పొద్దున్న నుంచి కలవడానికి ఎంత ట్రై చేశానో తెలుసా? ఎన్ని రెస్ట్రిక్షన్స్ నాకు అర్థం కాదా? ఇంత రిస్క్ చేసి మిడ్ నైట్ వచ్చి ఈ రింగులు పెట్టుకొని చూపిస్తే కర్టసీ కూడా లేదు. అండ్ నా చాక్లెట్ తినేసావు. పోరా పో. ఎలా ఉన్నాడు? ఏంటి? వచ్చాడు కదా, చూసుకున్నావు కదా. ఎలా ఉన్నాడు? ఏంట్రా బాధగా ఉందా? నువ్వు పెద్ద హీరో కదరా. నీకు ఆ రోజు చెప్పాను కదరా, నిన్ను నాశనం చేస్తాను రా. నీ లవ్, నీ కెరియర్, నీ చెల్లి మొత్తం వదలరా. నన్ను కాదురా, వెళ్ళి నీ చెల్లిని పట్టుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ అడుక్కోదాన్ని. అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందిరా. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి చూసుకో బస్ స్టాప్ లో నీ చెల్లి లవ్ స్టోరీ. అడిగా చెప్పరా, చెప్ప. ఎవరు పంపించాడరా? నేను రాకేష్ గడేనా?
రే మర్యాదగా అడుగుతున్నా చెప్పు వస్తుంది తన ముందు ఒప్పుకో లేదంటే చంపేస్తాను చెప్పు ఆగ్రా. మనీష్ మనీష్ అయ్యో ఓకే I'll kill you all. రేయ్, పోవే. Bloody losers. ఎందుకు ముట్టుకున్నారా నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు ఈ డిటెక్టివ్ పని చేస్తున్నావా లేదా గుండాగిరియా ఏంటి చంపేస్తావా ఇది చూసి కూడా వాడి గురించి అడుగుతున్నావు అంతే కదా నేను డిటెక్టివ్ని గుండాగాడిని అరే నాశనం చేసుకుంటాను అరే చదువుపోయింది వాడితో తిరిగితే లైఫ్ కూడా ప్లీజ్ సత్య అర్థం చేసుకో అరే వాడు యూజ్ చేసుకుంటున్నాడు నిన్ను వాడు కరెక్ట్ మనిషి కాదు అమ్మకి ఏం చెప్తావు అసలు ఏం సమాధానం ఇస్తావు నేను చెప్పుకుంటా అమ్మకి నేను మాట్లాడుకుంటాను చదువుకి తనకు ఎటువంటి సంబంధం లేదు నాకు మెడిసిన్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు చెప్పేస్తాను నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు తన కోసం ట్రై చేస్తే నా వల్ల కాదు సత్య నువ్వురా అయినా నువ్వు అంత కరెక్ట్ గా ఉన్నావా అమ్మకి చెప్పడానికి అప్పుడు నా గురించి ఫీల్ అవ్వు సత్య అన్నతో అట్లా నేను మాట్లాడేది నాగరాజ్ నువ్వు మధ్యలో మాట్లాడకు ఇది మా పర్సనల్ మ్యాటర్ సత్య నువ్వురా అసలేంద్రా ఏం మాట్లాడుతుంది సత్య శ్రీను ఓ అత్తే వచ్చి వెళ్ళింది పొద్దునే నీ గురించి చాలా గొప్పగా చెప్పింది అరే సీను అరే ఊరుకోరా చిన్నపిల్లరా భయ్ నా చెల్లిరా వాడి కోసం ఏంట్రా